నిజంగానే ఈ భక్తి లేకపోతే దేవుడు లేకపోతే ఈ మతాలు కులాలు వీటన్నిటిని బేస్ చేసుకొని రాజకీయాలు చేయడం సమంజసమేనా? అవి వాటి ద్వారా వస్తున్న ఓట్లను నిజంగానే ప్రజలు ఇస్తున్న ఒక కాన్ఫిడెన్స్గా మనం చూడాల్సిన అవసరం ఉందంటారా? ఆ పాయింట్తో క్లోజ్ చేయండి ప్లీజ్. రైట్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్, సేమ్ క్వశ్చన్ రవల్ గారు, మీకు కూడా సేమ్ క్వశ్చన్. ఇప్పుడు దేవుళ్ళు లేకపోతే ఈ మతాలు అనే విషయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఓటర్లని ప్రభావితం చేసేందుకు ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలు, దానివల్ల వచ్చే ఓట్లు, దాన్ని ప్రజలు వీళ్ళకి ఇస్తున్న ఒక కాన్ఫిడెన్స్గా తీసుకునే అవకాశం ఉందంటారా? డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం ద్వారా. అంటే డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ప్రజలను అంటే అంతిమంగా నమ్మించే ప్రయత్నంలో దేవుళ్ళని తీసుకురావడంలో తప్పులేదు. అంతేగాని ప్రతిదీ అంటే ఏమి డెవలప్ చేయకుండా కేవలము మెజారిటీ పీపుల్ను సాటిస్ఫై చేసే ప్రయత్నంలో ఆ దేవుళ్ళను మాత్రమే అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తప్పు అంటున్నా. ఈ దేశంలో ఎవరైనా హిందువులు కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ, పార్షీలు కానీ అందరూ భారతీయులే. భారతీయులకు భారతదేశం మీద బతికే హక్కు, రైట్ అందరికీ సమానంగా ఉంటుంది. హిందువులకు ఎక్కువ, ముస్లింలకు తక్కువ, పార్షీలకు ఎక్కువ, ఈ అంతరం అనేది వద్దు. ఇది ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కువ భాగం ఉన్న హిందువులను అటాక్ చేస్తేనే ఓట్లు పడతాయి అనే భాగంలో మతతత్వ పార్టీ ఏ రకంగా అంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాస్ సచార్ కమిటీ నివేదిక ప్రకారం 4% రిజర్వేషన్లు తీసుకొస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ రిజర్వేషన్ తీసేసి బీసీలకు ఇవ్వాలి అనే రకంగా మాట్లాడుతుంది. కానీ రాహుల్ గాంధీ గారు 50% పైగా బీసీలు ఉన్నారు, కులగణన జరిగితే 90% రిజర్వేషన్ వస్తుంది, ఏ వర్గం ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న నాయకుడు గొప్పవాడా? లేకపోతే హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టించి ఈ 4% రిజర్వేషన్ తోటే మీరు బీసీలు సరిపెట్టుకోండి అని చెప్పే నాయకులు గొప్పవాళ్ళ? ఏ రకంగా ఈరోజు మతతత్వ రాజకీయాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి.